హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీ రైల్వే అకాడమీ. చూడండి, ఈరోజు అప్డేట్ ఏంటంటే ఆఫీషియల్గా ఆర్టీఏ రిప్లేస్ అనేది రావడం జరిగిందనమాట. ఆర్ఆర్సీ గ్రూప్ డి నుంచి అయితే ఏ జోన్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయని చెప్పేసి ఈ విధంగా మనకైతే ఆఫీషియల్గా నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పటి వరకు 2019 బ్యాచ్ ఉంది కదా. 2019 బ్యాచ్లో ఎంతమంది రిజైన్ అయ్యారు, అంటే జాయిన్ అయిన తర్వాత ఎంతమంది రిజైన్ చేశారు, ఎంతమంది ఆప్షన్ అయ్యారు అని చెప్పేసి అయితే టోటల్ ఆఫీషియల్ సదరన్ రైల్వే నుంచి అయితే మనకైతే ఆఫీషియల్ ఆర్టీఏ రిప్లై అయితే రావడం జరిగింది ఇప్పుడు. ఓకేనా, అయితే మరి దీనికోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా, మన ఛానల్ కొత్తగా మొదలుగా చూసినది సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, చూడండి ఒక ఆర్టీఏ రిప్లై అయితే పెట్టడం జరిగింది. చూడండి, ఐ వాంట్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆర్ఆర్సీ గ్రూప్ డి లెవెల్ 1. ఓకేనా, దీని గురించి అయితే ఇది ఏ జోన్ అంటే చూడండి ఒకసారి అనాల. చూడండి, ఇక్కడ తిరునాంచరపల్లి డివిజన్ అని చెప్పేసి అయితే ఇక్కడైతే మనకైతే ఇవ్వడం జరిగింది. ఓకే, తిరునాంచరపల్లి డివిజన్ అని చెప్పేసి అది చూడండి. ఇక్కడైతే మెనీ సీట్స్ ఆర్ వేకెంట్ కేటగిరీస్ తిరునాంచపల్లి. ఓకేనా, అది ఏమంటారంటే ఇప్పుడు ఇక్కడ ఎన్ని వేకెన్సీ అయితే ఖాళీ ఉన్నాయని చెప్పేసి అయితే ఇక్కడైతే ఉండడం జరిగింది. అయితే ఏ విధంగా అంటే ఈ ఆర్టీఏ రావడానికి రిజైన్ ఎంతమంది చేశారు, నెక్స్ట్ ఆబ్సెంట్ ఎంతమంది అయ్యారో, టోటల్ మొత్తం ఎన్ని పోస్టులు ఎక్కడ అని చెప్పేసి అయితే ఆర్టీఏ అయితే రావడం జరిగింది. అది చూడండి, మీకు దీనికంటే ముందు ఫస్ట్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ అసిస్టెంట్ ఎస్ఎన్టీలో 0 పోస్టులు అయితే ఉన్నాయి. 2024 రావాల్సిన వేకెన్సీ. అసిస్టెంట్ ఎలక్ట్రికల్లో 17 అయితే ఉన్నాయి. అసిస్టెంట్ టీఆర్డీలో 23. ఓకేనా, హాస్పిటల్ అసిస్టెంట్లో 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఓకేనా, ట్రాక్ మెటీరియల్ ఇంజనీరింగ్లో 230 అయితే చాలా ఉన్నాయి. ఓకేనా, 230. ఓకేనా, అసిస్టెంట్ వర్క్స్ ఇంజనీరింగ్లో 0 ఉన్నాయి. ఓకేనా, అసిస్టెంట్ ఇంజనీరింగ్లో బ్రిడ్జ్ ఇంజనీరింగ్లో 15 అయితే ఉండడం జరిగింది. అసిస్టెంట్ డీజిల్ జీడీసీలో అయితే 0 ఉన్నాయండి. ఓకేనా, అసిస్టెంట్ సిఎన్డబ్ల్యూలో వచ్చేమో 53 ఉన్నాయి. పాయింట్స్ మీద వచ్చేమో 0 అయితే ఉన్నాయి. ఓకేనా, అది ముందు కదా. అయితే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ పక్కనంతా చూపిస్తున్నానండి. అది చూడండి, అయితే ఆర్టీఏ రిప్లై ఏమైనా అప్లై చేయాలంటే చూడండి, సదరన్ రైల్వే తిరుచిరాపల్లి డివిజన్, రెస్పెక్టెడ్ సార్, ఐ వాంట్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సెన్ నెంబర్ ఆర్ఆర్సీ 1 2019 లెవెల్ 1 అయితే అలాగైతే అన్నారనమాట. ఓకేనా, ఫస్ట్ పాయింట్ ఏంటి సార్, హౌ మెనీ సీట్స్ ఆర్ వేకెంట్ కేటగిరీస్ వైజ్ ఆఫ్ తిరునాంచపల్లి డివిజన్, ఎన్ని వేకెన్సీ ఖాళీ ఉన్నాయని చెప్పేసి అడిగారు. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే సార్, హౌ మెనీ క్యాండిడేట్స్ రిజైన్ అండ్ ఆబ్సెంట్ ఇన్ దిస్ ఈజ్ తిరునాంచపల్లి 2019, ఎంతమంది రిజైన్ చేశారో ఎంతమంది ఆప్షన్ అయితే కూడా అయితే అడగడం అనేది జరిగిందనమాట. ఇది కొంచెం ఓల్డ్ ఆర్టీఏ అనేది ఇప్పుడు మీకు తీసి చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా, అది చూడండి, మనం చూద్దాం ఇక్కడ ఎంతమంది రిజైన్ చేస్తారనమాట. చూడండి, తిరునాంచపల్లి మన ఎస్ఆర్ సదరన్ రైల్వే డివిజన్కి వచ్చేమో నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ రిజైన్ చూడండి, మొత్తం 39 మెంబర్స్ అయితే 2039 మెంబర్స్ అయితే ఇక్కడ రిజైన్ చేయడం జరిగింది. ఎందుకు చేసారో తెలియదు, ఒక 39 మెంబర్స్ అయితే రిజైన్ అనేది చేయడం జరిగింది. ఓకేనా, అది చూడండి, నెంబర్ ఆఫ్ ఆబ్సెంట్ ఇక్కడ 6 మెంబర్స్ అయితే ఆబ్సెంట్ అనేది అవడం జరిగిందంట. 6 మెంబర్స్ అయితే ఆబ్సెంట్ అనేది అవడం జరిగింది. ఓకేనా, అయితే నెక్స్ట్ ఇంకో ఆర్టీఏ రిప్లై ఉంది, అది కూడా చూపిస్తాను. చూడండి ఇది కూడా చూసుకున్నట్లయితే మన సదరన్ రైలు వచ్చింది. ఓకేనా, చూడండి, పల్కాందా డివిజన్ అంటే ఇదేదో సంథింగ్. ఇక్కడ కూడా ఐ వాంట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది ఆర్ఆర్సీ గ్రూప్ డి లెవెల్ 1 అబౌట్. ఓకేనా, హౌ మెనీ వేకెన్సీ ఇన్ ది 2024, ఎన్ని వేకెన్సీ ఉంటాయని చెప్పి డివిజన్ అడగడం చేసింది. నెక్స్ట్ హౌ మెనీ క్యాండిడేట్స్ రిజైన్స్ అండ్ ఆబ్సెంట్ అయ్యర్ అడగడం జరిగింది. దీని అప్డేట్ ఒకసారి పక్కన చూపిస్తాను. చూడండి అప్డేట్ అయితే వచ్చింది కదా. చూడండి, ఇక్కడ మొత్తం ఆబ్సెంట్ అయినాలో 373 ఉన్నారంట. ఓకేనా, ప్లస్ నెక్స్ట్ రిజైన్ అయిన 30 మెంబర్స్ అయితే రిజైన్ చేయడం జరిగింది. ఓకేనా, అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్ వచ్చేమో 403 వేకెన్సీ అయితే ప్లస్ అయితే ఉండడం అనేది జరిగిందని. ఓకేనా, ఓకే, అర్థమవుతుంది కదా. అయితే ఇది మొత్తం సదరన్ రైల్వే రీసెంట్లీ కొన్ని డివిజన్లు అనమాట. ఓకేనా, అది చూడండి, దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఆర్ఆర్సీ 2019 చూసుకున్నట్లయితే సుమారు 1 lakh వేకెన్సీ ప్లస్ అయితే రావడం జరిగింది కదా. 1 lakh వేకెన్సీ, ఇందులో చాలామంది ఆబ్సెంట్ అనేది రావడం జరిగింది. ఎందుకంటే ఆబ్సెంట్ అయ్యారు 2019 వేకెన్సీకి అనేది 2022లో ఎగ్జామ్ పెట్టడం జరిగింది. ఇందువల్ల చాలా గ్యాప్ వచ్చింది, చాలామంది అయితే రాయడానికి అయితే రాలేదు. ఓకేనా, అయినా వేకెంట్ అనేది ఫిల్అప్ అయ్యి ఇంకా ఉన్నాయి, ఖాళీ ఉన్న కూడా రైల్వే గవర్నమెంట్ అనేది తీయడానికి నచ్చడం లేదనమాట. ఓకేనా, అయితే చూద్దాం, 2024 వచ్చేమో వేకెన్సీ అయితే ఖాళీ ఉన్నాయి. చూద్దాం, చాలామంది 70,000 ప్లస్ వేకెన్సీ అయితే అంటారు కదా, దీనికంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి అయితే ఒక 50% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా, అర్థమవుతుంది, ఒక 50% మినిమం ఒక 50% ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అంటే ఎందుకంటే
2019లో చూసుకున్నట్లయితే 1,30,000 దగ్గర ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 2024 ఎన్ని అంటాడు, 70,000 వేకెన్సీ అయితే అంటాడు కదా. అది చూద్దాం. మినిమం ఇన్ కేస్ ఇందులో పెరిగినట్లయితే అందరికీ ప్లస్ పాయింట్ అని అవుద్ది అనమాట. ఓకేనా. ఎందుకంటే యూఆర్ అవని, ఎస్సీ అవని, ఎస్టీ అవని, ఓబీసీ అవని, ఇది మొత్తం ఒక కేటగిరీ అవుద్ది. ఓకేనా. నెక్స్ట్ మన సీసీఏ వాళ్ళకు కూడా మీకు కూడా కొంచెం ప్లస్ పాయింట్ అనేది అవుతుంది అనమాట. ఓకేనా. అది ఇదండి ఈరోజు అప్డేట్. అర్థమైంది. ఇది అయితే మొత్తం ఆర్టీఏ రిప్లేస్ అనమాట. ఇది అనేది ఓల్డ్ ఆర్టీఏ రిప్లై అనమాట. నేను మీకు ఈరోజు చెప్పడం జరిగింది. ఓకేనా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇంకా చాలా ఆర్టీఏ రిప్లైస్ ఉండడం జరిగింది. నేనైతే ఒక గ్యాదర్ చేసి మీకు మన సికింద్రాబాద్లో ఎన్ని వేకెన్సీ ఇంకా ఖాళీ ఉంటాయి, 2019లో ఎంతమంది ఆబ్సెంట్, ఎంతమంది ప్రెజెంట్, ఎంతమంది రిజల్ట్, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. అయితే మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ ప్రతి అప్డేట్ అనేది ఎట్లా జరుగుతుంది. అయితే నెక్స్ట్ మన రైల్వే అప్రెంటిస్ అవని ఇంకా ఏమైనా అప్డేట్స్ అనేది ఇస్తుంటుంటాను అనమాట. ఓకేనా. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకేమైనా డౌట్స్, కామెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.